మెడికల్ కాలేజ్ ఇచ్చిందనుకో శాంక్షన్ బ్రహ్మాండంగా స్వాగతమే పలుకుతా. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంత స్వాగతం పలుకుతారో నాకు తెలియదు, కానీ 4 నెలలు ఒక్కరోజు కూడా ప్రభాకర్ సీఎం రాలేడు. కానీ నేను అడగానే కేసీఆర్ మెడికల్ కాలేజ్ శాంక్షన్కి వస్తే బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతా, ప్రజల కోసమే. అర్థమైంది కదా? మనం ఎవరో తప్పు పట్టించుకోవద్దు. ఇది టీవీలలో ఫేస్బుక్లలో వస్తున్నది. ఇది స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 10 రోజుల నుంచి జగ్గారెడ్డి టీఆర్ఎస్లో పోతాడా? కార్యకర్తలకు నాయకులకు ఈ మీడియా ముందు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ రోజు నుంచి మొదలుకుంటే భూమి మీద ఉన్నంత కాలం, రాజకీయాలలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీని ఇడువ. ఇది క్లియర్గా కాంగ్రెస్ పార్టీని ఇడువ. కాబట్టి ఇక దీనికి అవకాశం ఇవ్వకండి. ఇక టీఆర్ఎస్ ఎక్స్ఎమ్మెల్యే కానీ వాళ్ళ నాయకులు పరిశ్రమన్నారు. ఇప్పుడు మరి వీడాంతిలోకి వస్తే ఏంది పరిస్థితి అని నేను అల్లపోతే వాళ్ళకంతా హార్ట్ అటాక్లు వస్తాయి వాళ్ళకందరికీ కొడుకులు. కానీ పోను, చెప్పినా కదా, కేసీఆర్కి జగ్గారెడ్డి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ ఫుల్ మెజార్టీ ఉంది. అట్లాని జగ్గారెడ్డి అసలు తీసుకొని పక్కకైతే కేసీఆర్ కూర్చొని పెట్టుకోడు. ఇది పక్క. ఎవరైనా తీసుకుంటాడు కానీ నన్ను అయితే పిలవడు, తెలుసు ఆయనకు, నా తత్వం మీద ఆయనకు తెలుసు. నేను అట్లానే కేసీఆర్ చెడ్డోడని నేను అన్నా. ఆయన పార్టీ కాపాడుకోవడానికి వాళ్ళ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిపించుకోవడానికి నన్ను లోపలేసి ఉండే, కానీ నాకు వ్యక్తిగతంగా కేసీఆర్ తోటి పంచాయతీ లేదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.